everyone, welcome back to my channel Mini Money. What I eat in a day vlogs పెడుతున్నాను. లాస్ట్ వీక్ పెట్టిన వ్లాగ్ అయితే చాలా మంచి రీచ్ వచ్చింది. అంటే 1 year తర్వాత నాకు 1.6k వ్యూస్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో ఇక్కడ వాట్ ఐ ఈట్ ఇన్ a day నేను మళ్ళీ ఇంకో వ్లాగ్ పోస్ట్ చేశాను. నేను వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను కదా, ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అనమాట. నా బిఎంఐ వచ్చి నా హైట్కి 5k, నేను 5 feet అనమాట. సో నా వెయిట్కి నేను 49 నుంచి 55 దాకా ఉండొచ్చు. నేను ఇప్పుడు 53 kgకి రీచ్ అయ్యాను. బట్ నేను ఇంకా 3 kgs వరకు వెయిట్ లాస్ అవ్వడానికి చూస్తున్నాను హెల్దీ వేలోనే, ఎందుకంటే నేను మిల్క్ ఇచ్చే మదర్ కాబట్టి. సో యాష్ గార్డ్ జ్యూస్ నేను మార్నింగ్ డెటాక్స్ తీసుకుంటున్నాను. నాకు కమెంట్ చేశారు, సిస్టర్ యాష్ గార్డ్ జ్యూస్ తాగితే కిడ్నీలో స్టోన్ వస్తుందని. అందరికీ కాదండి, అందరికీ అప్లికేబుల్ కాదు. అలాగని అందరూ యాష్ గార్డ్ జ్యూస్ తాగాలని ఏం లేదు. ఇది మెడిసిన్ లాంటిది. అంటే ఇది మనకి పొట్టలో ఇది తాగిన తర్వాత మనకి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇది తీసుకోవడం వల్ల నాకు నేను డాక్టర్ ప్రిస్క్రిప్షన్లోనే తీసుకుంటున్నాను. నాకు బాగానే వర్క్ అవుతుంది. నేను వారానికి ఒకసారో లేకపోతే వారానికి 2 సార్లు లేకపోతే నెలకు ఒకసారి తీసుకుంటాను అనమాట. ఇది వెయిట్ లాస్కే కాదు, డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచి హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్కి, గ్యాస్, ఇండైజెషన్ ప్రాబ్లం అందరికీ యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను పోహా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లో. నేను ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ హై ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటాను. ఇది పోహా అంటారు నార్త్ స్టైల్లో, అండ్ తెలుగులో ఆంధ్రాలో అయితే అటుకులు ఉప్మా అంటారు. నేను క్రంచినెస్ కోసం, హై ప్రోటీన్ కోసం కొంచెం తాలింపులో ఎక్కువగా జీడిపప్పు అండ్ పల్లీలు యాడ్ చేసుకున్నాను. ఇంట్లో ఉన్న వెజిటేబుల్ యాడ్ చేశాను అనమాట. మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు, మంచి వెజిటేబుల్తో ఉన్న బ్రేక్ఫాస్ట్ ఇది. అండ్ అటుకులు మీ అందరికీ తెలుసు మంచి కాల్షియం రిచ్ ఫుడ్ అని చెప్పి. ఇక్కడ మీరు క్యాప్సికమ్, బీన్స్, పీస్ అండ్ టమాటోస్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర లేవు, సో ఉన్న వాటితోనే నేను యాడ్ చేసుకున్నాను. క్యారెట్, పొటాటో అండ్ ఆనియన్ యాడ్ చేశాను. సో ఇది మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. నేను ఏదైతే నేను ప్రిపేర్ చేస్తున్నానో ప్రతిదీ నేను మా బాబుకి పెడతాను. సో పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేశాను, చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదన్నమాట. మా బాబు మాతో పాటు తింటాడు కాబట్టి. అండ్ లంచ్ని ప్రిపరేషన్ ఈరోజు శనగపప్పు కొబ్బరి చేస్తున్నాను అనమాట. శనగపప్పుని నేను 2 hours సోక్ చేశాను. పిల్లలకి ఎప్పుడైతే శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు పెడతారో, పిల్లలకనే కాదు మీకు కూడా అవి 2 hours నానితే మంచిదనమాట. మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అండ్ ఇది నేను 5 whistles దాకా ఉడికించాను. కరెక్ట్ మెథడ్లో ఉడికిపోయింది. ఇక్కడ కూడా నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు శనగపప్పు కొబ్బరిలో ఆల్రెడీ శనగపప్పుని మనం ఉడికించాం కాబట్టి, తాలింపు పెట్టడమే కాబట్టి, సో తక్కువ ఆయిల్లోనే ఈ ఫుడ్ అయిపోతుంది. నేను ఎంతవరకు అయితే అంత తక్కువ ఆయిల్లోనే నేను తినడానికి ట్రై చేస్తానన్నమాట. సో కొబ్బరికాయ వేసాను. కొబ్బరికాయలో స్వతహాగానే న్యాచురల్గానే ఆయిల్ రిలీజ్ అయ్యే దానికి గుణాలు ఉంటాయన్నమాట. సో కొబ్బరికాయ మీ డైట్లో యాడ్ చేసుకోవడం మంచి గుడ్ ఐడియా అని చెప్పచ్చు. అండ్ గ్రీన్ చిల్లీ వేసాను, కారం పౌడర్ యాడ్ చేయలేదు, మా బాబు తినాలని కాబట్టి మాతో పాటు. అండ్ ఇక్కడ నేను కీన్వా చేసుకుంటున్నాను. ఇది నా వరకే అనమాట. కీన్వా నా వరకే. ఇది మా బాబుకి కానీ మా ఆయన కానీ కాదు, నాకు మాత్రమే కుక్ చేసుకున్నాను. నా మూడ్ అనమాట. అప్పుడప్పుడు అది తింటాను, రోటీస్ తింటాను, అప్పుడప్పుడు నేను కీన్వా తింటాను. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ నేను ఎందుకు చూపిస్తానంటే, ఈ స్పూన్ చూస్తున్నారా, ఇది 2 tablespoons ఆఫ్ ఆయిల్ వరకు తోనే నేను కర్రీ చేస్తున్నాను అనమాట. అది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ సాల్ట్లో పింక్ హిమాలయన్ సాల్ట్ యూజ్ చేస్తాను. ఓన్లీ 1 స్పూన్ సాల్టే వేస్తాను. ఇదే నా కొలత అనమాట. పర్ఫెక్ట్గా టేస్టీగా హెల్తీగా అయిపోతుంది నా కర్రీ. సో 1 spoon ఆఫ్ సాల్ట్ అండ్ అదొక స్పూన్తో ఆయిల్తోని ఈ కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న స్మాల్ సైజ్ ఆఫ్ ఆనియన్ యాడ్ చేశాను అండ్ క్యారెట్ని గ్రేట్ చేశాను. ఇంకోటి, నేను ఫ్రైస్ చేసినప్పుడు నేను ఇంట్లోనే జీరా పౌడర్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఆ జీరా పౌడర్ని నేను యాడ్ చేస్తాను. అంతే, అల్టిమేట్ టేస్ట్ వస్తుందన్నమాట. అసలు చాలా టేస్టీగా ఉంటుంది జీరా పౌడర్ యాడ్ చేయడం వల్ల. బెండకాయ ఫ్రై కూడా నేను ఇదే విధంగా చేస్తాను. అండ్ కొంచెం కొబ్బరికాయ మిగిలితే నేను దీంట్లో యాడ్ చేసేసాను. సో మా క్యారెట్ కూడా రెడీ. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను అంతే, కారం పౌడర్ వేయలేదు. మాకు ఇది అలవాటు అయిపోయింది. సాల్ట్, ఆయిల్, కారాలు, మసాలాలు. హెల్తీ వేలో మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇవన్నీ తగ్గించుకుంటే ఆరోగ్యంగా హెల్తీగా మీరు వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇక్కడ మా బాబు నేను పని చేసుకుంటున్నప్పుడు వచ్చి అడుగుతాడనమాట, నాకు మిల్క్ ఇవ్వమని చెప్పి అడుగుతాడు. తను అడిగినప్పుడు ఇస్తానన్నమాట. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, మీరు మిల్క్ ఇస్తున్నారా అని చెప్పి. మిల్క్ ఇస్తున్నానండి, ఇది చాలా పర్సనల్ థింగ్ కదా. నేను ప్రతిదానికి వీడియోస్కి నేను చూపించలేను నేను మిల్క్ ఇస్తున్నానని. ఇది నా కంప్లీట్లీ మదర్ ఒపీనియన్ అనమాట. మిల్క్ ఇవ్వాలా వద్దా, ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి, ఏమో అనిపించాలా అనేది టోటలీ
అప్ టు మదర్కి అనమాట. ఇది మదర్ చాయిస్ అనమాట. సో మిల్క్ ఇస్తున్నాను. మిల్క్ ఇస్తూ కూడా ఈ హెల్దీ డైట్ని మెయింటైన్ చేయొచ్చు. దీనివల్ల నాకు ఇంకా మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది తప్ప మిల్క్ ప్రొడక్షన్ తగ్గట్లేదు. అంటే మిల్క్ ఇచ్చే మదర్స్ ఇంకా ఎక్కువ తినాలని చెప్పి అనే అంటారు. అవసరం లేదండి. మీరు తినేదే మంచిదిగా తింటే అదే మీకు పౌష్టికంగా తింటే చాలు అనమాట. ఇది నేను కీన్వా దోసకి ప్రిపరేషన్ రేపటికి చేస్తున్నాను. కీన్వా సోక్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు జొన్నలు, కీన్వా, రాగులు ఇవన్నీ చేసుకున్నప్పుడు 8 అవర్స్ సోక్ చేయాలి కంపల్సరీగా. 8 to 12 అవర్స్ సోక్ చేసుకునే తినాలి. అండ్ ఇది నా లంచ్ ప్లేటు. కీన్వా నాకు ఇలాగ తింటే ఇష్టం అనమాట. రసం లాంటివి ఉన్నప్పుడు నేను కీన్వా చేసుకుంటాను. నాకు అలా చాలా ఇష్టం తినడం. సో నేను కీన్వా తీసుకున్నాను. దాంతోపాటు సలాడ్ చేసుకున్నాను కంపల్సరీ అనమాట. అండ్ ఇక్కడ మా బాబుకి ఇప్పుడు సమ్మర్ వచ్చింది, చాలా ఎక్కువగా ఉంటుంది సమ్మర్. సో బాబుకి అప్పుడప్పుడు ఇలా టబ్లో కూర్చోపెడుతున్నాను. కొంచెం హీట్ ఏదైనా ఉంటే రెడ్యూస్ అవుతుంది అనమాట. జస్ట్ కంప్లీట్గా కాదు, కొంచెం టబ్కి హాఫ్ ఆఫ్ వాటర్ వేసి నేను తనకి కూర్చోపెట్టాను ఒక 5 to 10 minutes అంతే. ఇంకా బాగా సమ్మర్గా ఉంది కాబట్టి మిల్క్ వాటర్ ఎంత ఇంపార్టెంటో బేబీస్కి దాంతోపాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి పిల్లలకి. అండ్ కోకోనట్ వాటర్ తాగుతున్నాం మేము. ఈవినింగ్ టైం అయితే నేను టీ కాఫీ మానేసాను కంప్లీట్గా. ఇలా కోకోనట్ వాటర్ లేదంటే ఫ్రెష్ జ్యూస్, ఏదైనా ఫ్రెష్గా జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ తీసుకుంటున్నాను. దాంతోపాటు నేను ఇక్కడ సబ్జా గింజలు నానబెట్టుకుని యాడ్ చేసుకున్నాను. ఇది నాకు మా ఆయనకి, మా బాబుకి అయితే కంప్లీట్ ఓన్లీ కోకోనట్ వాటరే పట్టిస్తాను. ఎలాంటి ఏమీ కలుపును అనమాట. చియా సీడ్స్ గట్రా నేను ఇంకా మా బాబుకి ఇంట్రొడ్యూస్ చేయలేదు నేను. అండ్ మీరు ఇక్కడ కావాలంటే సబ్జా గింజల బదులు మీరు చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ మీకు. అండ్ ఈవినింగ్ అయితే నాకు అన్వరం ప్రసాదం వచ్చింది. నా ఫేవరెట్ అనమాట. అసలు చాలా ఇష్టం. ఇలాంటి స్వీట్ తినకూడదా డైట్ అంటే అలాంటి ఏం లేదు. 1 స్పూన్ స్వీట్ ఆస్వాదించడంలో ఎలాంటి తప్పు లేదండి. సో నేను అన్వరం ప్రసాదం తీసుకున్నాను. 1 tablespoon ఆఫ్ తిన్నాను. అండ్ నైట్ డిన్నర్కి మేము మోస్ట్లీ 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తాను నేను మా ఆయన. సో నాకు మా ఆయనకి అనుకోకుండా హైదరాబాద్ ఫ్రాంకీ గుర్తొచ్చిందనమాట. చట్పటా తినాలనిపించింది. సో ఫ్రాంకీ చేసుకుంటున్నాము. ఈ పిండి ఏదైతే చూస్తున్నారో మల్టీగ్రెయిన్ అంటే అన్ని రకాలు ఏం కాదులేండి. గోధుమలు, జొన్నలు, సజ్జలు అండ్ మొక్కజొన్నలు, ఓట్స్ అవి నేను పిండి పట్టించుకున్నాను అనమాట. సో అది నేను తీసుకున్నాను. నేనైతే ఒకటే తిన్నాను. మా హస్బెండ్కి అయితే 2 చేసి పెట్టాను, చిన్న సైజులు కాబట్టి. అండ్ ఇక్కడ నేను క్యాప్సికమ్, పనీర్ స్టిక్స్ అండ్ క్యాబేజీని హై టోస్ట్ చేశాను. సాల్ట్ అండ్ పెప్పర్ వేసి హై టోస్ట్ చేశాను. అంత ఆయిల్ అవసరం ఉండదు. 1 tablespoon ఆఫ్ ఆయిల్లో ఇది అయిపోతుంది. చాలా నీట్గా, చాలా హెల్దీ వర్జన్ ఆఫ్ ఫ్రాంకీ అని చెప్పచ్చు. ఇక్కడ మల్టీగ్రెయిన్ రోటీ తీసుకున్నాను ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మేము ఇది 6:30 లోపే తినేసాము. సో ఇంకా డైజెస్ట్ అవ్వడానికి టైం ఉంటుంది. నేను వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అయ్యే మెథడ్ మీకు చెప్తున్న ట్రిక్. 7 లోపు మీరు తినడం కొట్టేస్తే చాలా తొందరగా హెల్దీ వేగా వెయిట్ లాస్ అవుతారనమాట. మాకు 7 అయితే చాలు, మేము మా నోటికి తాళం వేసేస్తాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు మేమేం తినమన్నమాట. లేచేదే అలాగో 8కి. సో లేచిన తర్వాత వాటర్ తీసుకుంటాం తప్ప వేరే ఏమి హెవీ ఫుడ్ తినము. మేము బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ 10కి తింటాం అనమాట. 9:30, 10కే తింటాము బ్రేక్ఫాస్ట్. సో ఈ లోపు పొట్టకి మేము ఓన్లీ వాటర్ ఒకటే అందిస్తూ ఉంటాము. సో అది చాలన్నమాట మనకి హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి. వాటర్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను. ఇది నేను ఇక్కడ మంచి రెసిపీకి ఈ రెసిపీకి టేస్ట్ ఎన్హాన్స్ చేసే రెసిపీ ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా? ఇటాలియన్ మిక్స్ అనమాట. దాంట్లో రోజ్ మ్యారీ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ యాడ్ చేసి ఉన్నాయన్నమాట. అండ్ కొంచెం మసాలా యాడ్ చేశాను, అంతే. దాన్ని నేను రోల్ చేస్తాను. సో ఇక్కడ కూడా ఎక్కువగా వెజిటేబుల్, పన్నీరు, ఎగ్, ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, అన్ని క్యాబేజీ మీకు మంచి ఫైబర్ అనమాట. సో ఇది మా డిన్నరు. మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చినట్టయితే నాకు డెఫినెట్గా కమెంట్లో తెలియచేయండి. సో నాకు ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించగలుగుతాను నాకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను నేను. సో నా వెయిట్కి అయితే నేను చాలా వరకు రీచ్ అయ్యాను, 58 నుంచి 53 kgsకి హెల్దీ వేలోనే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ do like, share and subscribe. Thanks for watching. Bye.